పొలిటికల్ అనలిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. రవి గారు, ముందుగా మీ ఒపీనియన్ ఏంటి బీహార్ మీద వస్తున్న ఈ ఎగ్జిట్ పోల్స్ విషయంలో? నితీష్ చరిష్మా బీజేపీకి ఉపయోగపడిందా, లేకపోతే మోదీ చరిష్మా నితీష్కి ఉపయోగపడుతుందా? వీళ్ళిద్దరిలో ఎవరు సూర్యుడు ఎవరు చంద్రుడు? ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇక్కడ మనం ఒక విషయం అయితే గమనించాలి. నితీష్ ఈజ్ ద ఫేవరబుల్ పర్సన్ ఫర్ ద బీహార్ స్టేట్. ఇందాకలా పెద్దలు చెప్పినట్టుగా ఏంటంటే అక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, రోడ్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, నితీష్ గవర్నమెంట్ అనేది మోర్ దాన్ కంపేర్డ్ టు ఆల్ బెటర్ అనేది ఒక పెద్ద పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ రెండో విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీజేపీకి అంత స్టేట్ లో అంత పెద్ద టాల్ లీడర్ ఎవరు లేరు. సమ్రాట్ చౌదరిని చూసుకున్నా లేకపోతే మీరు ఎవరైనా చూసుకున్నా నితీష్ తో కంపేర్ చేసేంత కెపాసిటీస్ ఉన్న లీడర్షిప్ గా ఆయన ఏం డెవలప్ కాలా. దట్ వాజ్ ద మేజర్ డ్రాబ్యాక్. సో నితీష్ ఈస్ ద లీడ్ ఫేస్ ఫర్ ద ఎంటైర్ ఎన్డీఏ ఇన్ ద బీహార్. అంటే మాంజీ పాస్వాన్ మనం ఇక్కడ వీళ్ళ ప్రభావం ఏం లేదా? సార్ పాస్వాన్ అనేది చిరాగ్ పాస్వాన్ సన్ అనేది చాలా వైజ్ మూవ్ వేసాడండి. ఆయన లాస్ట్ 2020లో 39 సీట్స్ పోటీ చేస్తే ఆయన గెలిచింది 4 సీట్లే. అరౌండ్ ఎన్డీఏకి ఆయన ఎక్కువగా ప్రాస్పెక్ట్స్ ని దెబ్బ కొట్టింది చిరాగ్ పాస్వాన్ దెబ్బ కొట్టాడు. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ టర్న్అవుట్ ఎక్కువైందా, ఓటర్స్ పెరిగారు అని అనుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే 7 ఓటర్స్ ఇప్పుడు నమోదయ్యారండి. వేరే 2020లో 7.36 ఓటర్స్. మోరోవర్ మీరు ఎక్కడైతే ఫీమేల్ ఓటింగ్ టర్న్అవుట్ ఉంటుందో అది నేచురల్ గా నితీష్ కి ఎన్డీఏకి ఫేవరబుల్ గా ఉంటది. ఫీమేల్ ఓటింగ్ టర్నింగ్ అనేది ఎన్డీఏ గవర్నమెంట్ కి ఫేవరబుల్ గా ఉంటది. వేరే మెన్ ఓటింగ్ టర్నింగ్ అనేది మహాగఠబంధన్ కి ఉంటుంది. అది ఎక్కువగా ముస్లిమ్స్ యాదవ్ కమ్యూనిటీలో ఏంటంటే ఇందాక మన ఇన్పుట్ శ్రీహరి గారు చెప్పినట్టు ఏంటంటే 18 to 30 47% ఎంజీపీ వైపు యూత్ పాపులేషన్ మొగ్గు చూపితే వేరే ఎన్డీఏకి ఓన్లీ 34% చూపించారు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను. అంటే హైదరాబాద్ లో బీహార్ కి సంబంధించిన వర్కర్స్ ఎక్కువ మంది ఉంటారు, కార్మికులు ఇక్కడికి వచ్చి పనిచేసుకునే వాళ్ళు హోటల్స్ లో కానీ కన్స్ట్రక్షన్ వీటిల్లో కానీ. అక్కడక్కడ తారసపడినప్పుడు చాలా రోజుల ముందు ఏంటి ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటుంది, మీరు ఎవరు ఓటేస్తారంటే వాళ్ళు తేజస్వి యాదవ్ అనే చెప్పేవాళ్ళు. ఇక్కడ చూస్తే మరి రివర్స్ లో ఉంది. ఐ డోంట్ నో వై. మీరు ఆ ఇన్సిడెంట్ డిస్కస్ చేశారు కాబట్టి చెప్తున్నాను. నిన్ననే నా ఫ్లాట్ ఇంటీరియర్ వర్క్ చేస్తున్నవాడు బీహార్. సో వాడిని అడిగా, అరే కబ్ జా రే భాయ్ ఆప్కా ఎలక్షన్ చునావ్ హైనా అంటే, సార్ మై జా రా హై సార్, నాకు 2 రోజులు లీవ్ కావాలని మొన్ననే పోయాడు. 4 రోజుల కిందటే పోయాడు. ఆయన చాలా క్లియర్ గా ఏం చెప్పాడంటే జన్ సురాజ్ ప్రశాంత్ కిషోర్ కి, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తికి నువ్వు ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నావు అని అడిగాను. అడిగితే హిజ్ ఆన్సర్ వాజ్ వెరీ రిలవెంట్. ఏంటంటే నితీష్ ని మేము 15 years చూసాం సార్. ఈ ఎలియన్స్ లో ఉంటాడు, ఆ ఎలియన్స్ లో ఉంటాడు, ఎక్కడున్నా ఆయన చంద్రుడిలో ఉంటాడు. మాకు అతని దగ్గర క్లారిటీ ఏం లేదు. ఆయన డెవలప్ చేసినా కూడా, స్టేట్ ని కంట్రిబ్యూషన్స్ ని డెవలప్ చేసినా కూడా కొత్త తరం యువత అంతా కూడా ఏంటంటే జన్సురాజ్ కి మా గ్రామం అంతా కూడా కట్టుబడి ఉందన్న మాట కూడా మాట్లాడాడు. మోరోవర్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన వేరే స్టేట్ లో ఉన్న కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అక్కడ అబ్జర్వర్ గా వెళ్ళేటప్పుడు వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగితే హైయెస్ట్ ఓట్ కి స్పెండ్ చేసిన పార్టీ కూడా జన్సురాజే. ఓకే ప్లీజ్ కంటిన్యూ రవి గారు, ప్లీజ్ కంటిన్యూ. నేను అనేది డబ్బులు ఖర్చు పెట్టడం అక్కడ. సో యూత్ పాపులేషన్ ఏదైతే 18 to 35, 40 ఏజ్ గ్రూప్ ఉందో ఆ యూఎస్ గ్రూప్ అనేది జన్సురాజ్ ఎంత పర్సెంటేజ్ తీసుకెళ్లిపోతుందన్న దాని మీద ఇక్కడ ఆధారపడి ఉంటది. సో మన స్టాటిస్టిక్స్ కానీ మన డేటాస్ కానీ రిలవెంట్ గా చూపిస్తుంది ఏంటి అని అంటే ఎన్డీఏకి 123 నుండి 134 మధ్య మార్కప్ ఫిగర్ ఆగింది. రెస్ట్ మిగతాదంతా కూడా ఎంజీబీకే వస్తుంది. అంటే టైట్ ఫైట్ అనే నడిచిందని చెప్పాలి తప్ప. రైట్. రవి ఒక్క నిమిషం. రవి మనతో పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు కదా, ఒకసారి వారి ఒపీనియన్ తీసుకుందాం. పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం. పుల్లారావు గారు, బీహార్కి సంబంధించి రకరకాల ప్రిడిక్షన్స్ ఉన్నాయి. ఈసారి తేజస్వి యాదవ్ గ్యారంటీగా అతనికి మద్దతు లభిస్తుంది ప్రజల వైపు నుంచి, రిజల్ట్లు డిఫరెంట్గా ఉంటాయని అనుకున్నారు కదా. బట్ నో డిఫరెన్స్. యాంటీ ఇంకంబెన్సీ ఏముందో తెలియదు కానీ, అంటే ఎగ్జిట్ పోల్స్, ఐఎమ్ సారీ ఇది ఎగ్జిట్ పోల్స్ మాత్రమే, చాలా క్లియర్ ఇండికేషన్, క్లియర్
మెజారిటీస్ ఇస్తున్నాయి ఎన్డీఏ కూటమికి. ఏంటి మీ ఎనాలిసిస్ ఏంటి ఈ ఎగ్జిట్ పోల్స్ మీద? ఒకటి కొంచెం టైట్ గా ఉంటుంది, ఇంత లూజ్ గా ఉంటుంది అంటే నేను నమ్మలేకపోతున్నా. కొంచెం టైట్ గా ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ చేయకూడదని కాంగ్రెస్ పార్టీ ఆఖరి నిమిషం వరకు ఒప్పుకోలేదు. కానీ వాళ్ళు ఫోర్స్ చేశారు. ఆయన మీద యూత్ కి అక్కడ ఇక్కడ మంచి ఒపీనియన్ ఉండదు, కానీ జనరల్ ఓవరాల్ గా అన్ని పూర్వాలు జ్ఞాపకం వస్తున్నాయి. మన అలాగే సైద్ షాబుద్దీన్ అని చాలా పెద్ద, మీకు తెలుసు కదా, బాహుబలి, ఆయన కొడుకు తీసుకొచ్చి లాస్ట్ మినిట్ ఇచ్చారు, కొన్ని పనులు చేశారు. తర్వాత కాస్టిజం కూడా యాదవ్ మాకు వేసేస్తారంటే లేదు. మొత్తం 243 క్యాండిడేట్స్ లో 80-90 యాదవ్స్ రెండు పార్టీలు ఫీల్ చేశారు. ఇంకేం మిగిలింది? ఈక్వల్ గా చేశారు. కాస్టిజం కొద్దిగా తగ్గిందని నేను భావిస్తున్నాను. తర్వాత లాస్ట్ పాయింట్, అందరూ మైగ్రెంట్స్ అనేది ఏదో ఏడుస్తున్నారని కాదే. మన వాళ్ళందరూ న్యూయార్క్ వెళ్తున్నారు, కాలిఫోర్నియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వెళ్తున్నారు. మైగ్రెంట్స్ అందరూ అన్హ్యాపీగా ఉన్నారా? బయట చాలా హ్యాపీగా ఉన్నారు. పుల్లారావు గారు, మైగ్రెంట్స్ ఎక్కడైనా ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ మైగ్రెంట్స్ ఇప్పుడు మన వాళ్ళు న్యూయార్క్ వెళ్తున్నారు, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్తున్నారంటే వాళ్ళు కోట్లు సంపాదించడానికి, సెటిల్ అవ్వడానికి వెళ్తున్నారు. వీళ్ళు పాపం